కోవూరు శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు అదేవిధంగా మన సిఇఓ జట్టి సుశీలమ్మ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన సిఇఓ జట్టి సుశీలమ్మ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రభుత్వం అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి పేదవారికి కూడా మరి సునీల్ రెడ్డి గారికి, ఎంఈఓ గారికి, మరి మండలం విజయలక్ష్మి ప్రెస్ వాళ్ళు దయచేసి పక్కకు వచ్చేస్తే దాదాపు 4 దేవరకొండ శైలజ. సోదరులు చెప్పినట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ముక్కోటి ఏకాదశి, అలానే క్రిస్మస్, అలాంటి పండుగ వాతావరణం కంటే అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మనిషి ఫస్ట్ మనం గాలి పీల్చడానికి గాలి కావాలనుకుంటాం, తర్వాత నీరు కావాలనుకుంటాం, ఆహారం కావాలనుకుంటాం, తర్వాత బట్టలు కావాలనుకుంటాం, తర్వాత ప్రతి ఒక్క మనిషి కోరుకున్నది తనకి సొంత ఇల్లు. అది ఒక జీవిత కాలంలో ఒక కళ. ఆ స్త్రీకి పుట్టింటి వాళ్ళు ఏది ఇచ్చినా చాలా మధురంగా, చాలా గొప్పగా చూసుకుంటారు. చిన్న గ్లాస్ ఇచ్చినా, చెంబు ఇచ్చినా, చీర ఇచ్చినా, ఈవెన్ దేవుడి పట్టం ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా పుట్టింటి వాళ్ళు ఇచ్చారంటే చాలా ఉన్నతంగా చూస్తారు. అలాంటిది మీ అన్నగా, మీ తమ్ముడుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీ అందరికి కూడా మీకు పశువు కుంకుమ కింద మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంటి స్థలం. దయచేసి ఎవ్వరు కూడా అంటే భవిష్యత్తులో మళ్ళీ కొనలేరు కాబట్టి ఎవ్వరు అమ్ముకోవాలనే ఉద్దేశం లేకుండా చక్కగా మీకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాన్ని మీరే ఉంచుకొని ఇల్లు కట్టుకోవాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చాలా మంచి మనసుతో ఈ విధంగా లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు మహిళల పేరిట మీద ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించి
అన్ని సదుపాయాలు కల్పించి ఇంత పెద్ద ఎత్తున మీకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం, పక్కా గృహ నిర్మాణ పథకం ఇస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ఫ్లాట్లు అమ్ముకోవద్దు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ధరలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, ఏది చేయాలన్నా కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టి చేసుకోవాలి. మీ బిడ్డల భవిష్యత్తును చూడండి. ఏదో మనకు 1 లక్ష రూపాయలు, 1,50,000, 2 లక్షలు వస్తుందని చెప్పేసి అగ్రిమెంట్లు రాసుకొని కాగితాలు ఇచ్చేసి దయచేసి ఎవరు కూడా నష్టపోవద్దు. ఇంత అద్భుతంగా ఈ విధంగా లేఅవుట్లు ఇచ్చి అన్నీ చేసి మీ చేతుల్లో పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా దగ్గరలో నేను చూశాను. దాదాపు 93 నుంచి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నా చాలా కాలనీల్లో నా చేతుల మీదుగా ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు చాలా మంది అమ్మేశారు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదా కాలనీల పేర్లు. ఆ విధంగా కాకుండా ఈరోజు మీకు ఇచ్చినటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారు అద్భుతమైంది, చారిత్రాత్మకమైనది. వల్ల మీరు బాగుండాలి, మీరందరూ బాగుండాలి. మీ అందరి ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేమందరం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం.